వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీ శాసన మండలిలోకి కొత్త ఎమ్మెల్సీలు రానున్నారు. త్వరలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. పదవి విరమణ చేయనున్నారు ఎమ్మెల్సీ రవీంద్రబాబు, మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం. అయితే ఖాళీ కానున్నటువంటి స్థానాల మీద అధికార కూటమి ఫోకస్ పెట్టింది. కూటమి తరపున రేసులోకి ఇద్దరు కీలక నేతలున్నారనేటువంటి సమాచారం. సీనియర్ నేత వర్లరామయ్యకు ఈసారి ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ అనేటువంటి సమాచారం టీడీపీ నుంచి అందుతుంది. అలాగే రేసులో రాయలసీమ నేత రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి కూడా నిలిచారు. త్వరలోనే అభ్యర్థుల పేర్లపై అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీ కాలం యాజ్ యూజువల్ గా ముగియబోతోంది. సో దీనికి సంబంధించి ఆయన స్థానం ఖాళీ కాకపోతుంది. గతంలో ఎమ్మెల్సీలందరూ కూడా వైసీపీకి సంబంధించి వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మూకుమ్మడిగా ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్లల్లో వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. జకియా ఖాన్ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అవబోతున్నాను, నా ఎమ్మెల్సీ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను అనేటువంటి మాట చెప్పిన తర్వాత స్పీకర్ అధికారికంగా వ్యక్తిగతంగా ఆమెతో మాట్లాడటం, మీరు మీ పదవీ కాలం మరికొంత సమయంలో ముగిసిపోతుంది కాబట్టి మీరు ఇప్పుడు రాజీనామా చేసినా కానీ ప్రయోజనం ఉండదు అనేటువంటి మాట చెప్పడంతో దాదాపుగా 8-9 నెలల క్రితం ఒక హైడ్రామా అయితే ఎమ్మెల్సీలకు సంబంధించి జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అప్పుడు జకియా ఖానం వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఆమె పదవీ కాలం ముగియనుంది. సో ఈ నేపథ్యంలో అప్పుడే ఆమె భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు. నేను పార్టీలో చేరబోతున్నాను అనేటువంటి మాట కూడా సన్నిహితుల వద్ద చెప్పినటువంటి సిచ్యువేషన్. ఆమె వెనక్కు తగ్గారు. ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి అలాగే జకియా ఖానం ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండడం, ఇప్పుడు ఆ స్థానాల్లో పాసిబిలిటీ ఉంది కాబట్టి కూటమి తరపు నుంచి ఇద్దరు అభ్యర్థులు రాబోతున్నారు. అది కూడా వర్లరామయ్య ఒకరు, టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి. ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, అది కూడా కుదరలేదు. ఎంపీ టికెట్ ఆశించారు, అది సాధ్యపడలేదు. రాజ్యసభ రేసులో వర్లరామయ్య ఉంటారు అన్నారు, అది కూడా కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అది కూడా కుదరలేదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి టీడీపీలో సీట్ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఊపందుకోవడంతో వర్లరామయ్య పేరు ఎమ్మెల్సీగా తెర మీదకైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమకే చెందినటువంటి వర్లరామయ్య, అలాగే రాయలసీమకి చెందినటువంటి మరొక నేత శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్తగా ఉన్నారు ఆయన. ఆయన కూడా బాహాటంగా అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా జరిగింది. రాజ్యసభకు సంబంధించి నేను వెళ్ళబోతున్నాను, టీడీపీ అధిష్టానం నుంచి నాకు స్పష్టమైన హామీ ఉందని ఒక 6 నెలల నుంచి కూడా కార్యకర్తలు నేతలతో సన్నిహితులతో ఆయన గొప్పగా చెప్పుకోవడం కావచ్చు. సో దానికి సంబంధించి ఆశించారు, భంగపడ్డారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా ప్రెస్ మీట్ పెట్టి తన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గతంలో ఒకసారి అధికారిక కార్యక్రమానికి వచ్చినప్పుడు మా కార్యకర్త ఈ విధంగా చేశాడు, బిల్లులు విడుదల కాలేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవిస్తున్నాను, మా కార్యకర్తకు సంబంధించి మీ కార్యక్రమానికి అధికారికంగా సో దానికి టెండర్ ప్రక్రియ ఉంటుంది. సో దానికి సంబంధించి కాంట్రాక్ట్ ప్రక్రియ ప్రకారం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందు తను పెట్టుబడి పెట్టాడు, 2 సంవత్సరాలకు పైగా అవుతోంది, ఇప్పటికీ డబ్బులు రాలేదు. ఇది ఆ రోజు ఆయన బాహాటంగా ఉప ముఖ్యమంత్రి టార్గెట్ గా చేసినటువంటి ఒక కామెంట్, అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అలాగే ఇతర బిల్లులకు సంబంధించి కూడా కడప జిల్లాలో ఏం జరుగుతుంది, కడప జిల్లాలో నేను ఏ విధంగా పనిచేశాను, గత 12 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, కేసులు, అనేక రకమైన రాజకీయ పరిణామాల్ని నేను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని ఈ స్థాయిలో నేను నిలబెట్టాను అని నేను గర్వంగా చెప్పగలను, నేనేమేం చేశానో కూడా చెప్పగలను అని చెప్పిన వ్యక్తి శ్రీనివాసులు రెడ్డి. సో ఇప్పుడు ఆయనకి డెఫినెట్ గా ఆయన పేరు కూడా ఎమ్మెల్సీ లిస్టులో ఉంది. సో అధిష్టానం నుంచి గతంలోనే హామీ ఉంది కాబట్టి కడపలో టీడీపీ గెలుపులో అలాగే కూటమి గెలుపులో నా భాగస్వామ్యం ప్రధానంగా ఎక్కువగా ఉంది. నేను చాలా మందిని చాలా విధాలుగా ఎదుర్కొని ఆర్థికంగా కూడా నేను ఇబ్బంది పడి కూడా తెలుగుదేశం పార్టీని అలాగే కూటమిని కడప జిల్లాలో నేను నిలబెట్టాను, అందరి నేతలతో సమన్వయం చేసుకుంటూ వెళ్ళాను. ఇది శ్రీనివాసులు రెడ్డి చెప్పినటువంటి వెర్షన్. కాబట్టి అధిష్టానం డెఫినెట్ గా ఈసారి శ్రీనివాసులు రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు చేయబోతోంది. అలాగే వర్లరామయ్య విషయానికి కూడా వస్తే గతంలో కావచ్చు ఆయన 2-3 సార్లు ఆయనకి అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన కూడా సీటు కేటాయించకపోవడం, సామాజిక వర్గాన్ని పర్టికులర్ గా టార్గెట్ చేసి చూపించడం, ఆ సామాజిక వర్గంలో ఎందుకు గత కొన్నేళ్లుగా చంద్రబాబు ఇవ్వటం లేదు పదవి అనేటువంటి మాట వచ్చినప్పుడు
డెఫినెట్ గా ఈసారి వర్లరామయ్యకి అకామిడేట్ చేస్తాం. ఇది నేరుగా చంద్రబాబు వర్లరామయ్యకి చెప్పినటువంటి మాట. మీరేమి ఇబ్బంది పడద్దు, తరువాత ఒక అధికారిక పదవిలో మిమ్మల్ని అకామిడేట్ చేయబోతున్నాం అనేటువంటి సమాచారం అప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు అధికారికంగా దీనికి సంబంధించి ఆయనకి సీటు కన్ఫర్మ్ అయిందని కూడా సమాచారం అయితే అంతోంది. ఈ ఇద్దరిని పర్టికులర్ గా ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి 2 సీట్లు ఖాళీ అవ్వడం, దాన్ని కూటమి నేతలతో భర్తీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలన్నీ కూడా రాయలసీమలోనే వేగంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. కానీ ఇతర ఆశావహుల పరిస్థితి ఏంటి? టీడీపీలోనే జోరుగా జరుగుతున్నటువంటి చర్చ దేవినేని ఉమా కావచ్చు, లేకపోతే రాధ కావచ్చు, వీరి పేర్లు కూడా తెర మీదకి వచ్చినప్పటికీ వారిరువురు కాదు, రాయలసీమలో ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి అలాగే వర్లరామయ్యకు మాత్రమే కేటాయింపులు జరగబోతున్నాయి, వారికి తరువాతి విడతలో అనేటువంటి మాట. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత రాధ విషయంలో అలాగే దేవినేని విషయంలో కూడా ఒకంత అసంతృప్తి వ్యక్తం చేయడం కావచ్చు. మంత్రివర్గ రేసులో కూడా దేవినేని ఉమ రాబోతున్నారు అన్నారు. ఎమ్మెల్సీని చేసి తర్వాత మంత్రివర్గంలో కూడా తీసుకుంటారని రకరకాలైనటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఖాళీ అవబోతున్నటువంటి 2 స్థానాల్లో ఇద్దరికి టీడీపీ నేతలకి సీట్లు కన్ఫర్మ్ అయిపోయాయి. ఇమీడియట్ గా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన టీడీపీ నుంచి వెలువడబోతోంది. అది వర్లరామయ్య, శ్రీనివాసులు రెడ్డిగా ప్రచారం అయితే జరుగుతోంది. చూడాలి టీడీపీ అధిష్టానం మళ్ళీ రాజకీయ సమీకరణాలు తెర మీదకి తీసుకొని వచ్చి ప్రాంతాల వారీగా అసంతృప్త నేతలు ఎవరైనా ఉండి గతంలో మీరు మాకు హామీ ఇచ్చారని బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడితే వీరి పేర్లు మారిపోతాయేమో. బట్ టీడీపీ మాత్రం తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తోంది ఎమ్మెల్సీల విషయంలో.